హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి మందాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బియ్యం వేసుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని అందులో పెరుగు, కారం, ఉప్పు, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 2 గంటల సేపు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. లేకపోతే బయట అయినా పెట్టుకొని ఒక 2 గంటల సేపు బాగా ముక్కకి ఉప్పు కారం అన్నీ పడుతుందండి. మ్యారినేషన్ చేసుకొని అలా పెట్టుకుంటే, ఒకవేళ టైం లేనప్పుడు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులో చూపించిన మసాలాలన్నీ వేసుకొని ముందుగా బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియను, ఒక 5-6 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెంసేపు కలుపుకొని ఉడకనివ్వాలి. ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ముందుగా ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టి టేస్టీగా ఉంటుందండి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెంసేపు కలిపిన తర్వాత అందులో ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకొని ముందుగా మనం 1.5 గ్లాసు బియ్యం నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని వాష్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. చికెన్లో ముందుగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన కొంచెం వేసుకొని, టేస్ట్కి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత 1.5 గ్లాస్కి 3 గ్లాసులు, ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 1.5 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకొని బాగా అందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా కొంచెం ఉడికేటప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇలా అన్నం కొంచెం గంజి ఉందనక మనం గిన్నెని దించుకొని పెనం పెట్టుకోవాలి. కింద పెనం పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని
గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ అవ్వనివ్వాలి. అలా అయిన తర్వాత మూత తీసి 10 నిమిషాలు వదిలేయాలి. స్టవ్ ఆపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.